ఏటమ్మా వచ్చినాడు నువ్వు చూస్తున్నాను, ఏటి తినవు ఏటి తాగువు. ఇగో ఈ గంజీలు ఎట్టుకొచ్చాను, ఈ అయినా తాగు తల్లి. వద్దమ్మా, నాకేం వద్దు, నన్ను వదిలే. ఒగ్గేసి ఎలా ఉంటాను తల్లి, నువ్వు గంజీలు తాగితే నేను పనిలోకి వెళ్తాను. నువ్వు వెళ్ళమ్మా, ఇవాళకి నన్ను వదిలే ప్లీజ్. సరేనమ్మా, నీ ఇష్టం తల్లి. నా బ్రతికేంటి ఇలా అయిపోయింది? ఆఖరికి నా అక్క భర్తే నన్నిలా. అక్క వాణ్ణి ఎంతో అమాయకుడు అనుకుంటోంది. అతన్ని నమ్మి తన ఆస్తిపాస్తుల్ని ఇచ్చేస్తే వాడక్కని బ్రతకనిస్తాడా? నో, అక్కని కాపాడాలి. వీడెంత దుర్మార్గుడో అక్కకి చెప్పాలి. తన్ని జాగ్రత్తగా ఉండమనాలి. అవును, ఈ రాత్రికే అక్కకి చెప్పాలి. ఏరా అబ్బాయి, భోజనం వడ్డించమంటావా? మహాలక్ష్మి వచ్చిందా? రాలేదురా. తనని కూడా రాని, కలిసి భోజనం చేద్దాం. రవిని కలిసి వస్తానని చెప్పింది. అతనితో మాటల్లో పడితే టైమే తెలియదుగా. అసలే ఆఫీస్ పనులు కూడా ఏమీ లేవయ్యే. నానమ్మా, నానమ్మా, బాబాయ్, నానమ్మా. నీకు నూరేళ్ళు ఆయుషే, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఇంత ఆలస్యమైంది ఏమిటే? చెప్తా చెప్తా, ముందే స్వీట్స్ తిను. ఈ స్వీట్ ఎందుకే? స్వీట్ తినేంత శుభవార్త ఏం తెచ్చావు? చెప్తా చెప్తా, ముందు పట్టుకో. బాబాయ్, స్వీట్ తీసుకోండి. చెప్పమ్మా, ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? స్వీట్స్ పంచేంత స్పెషల్ ఏం జరిగింది? రవిలో మార్పు. ఆ? ఈ రోజంతా నేను రవితోనే స్పెండ్ చేశాను. అతనికి వివాహ జీవితం మీద, దాంపత్యం మీద ఉన్న దురభిప్రాయాన్ని దూరం చేయడానికి చాలా ట్రై చేశాను. అట్ లాస్ట్ నా ప్రయత్నాలు ఫలించాయి. రవి తన ఆలోచన విధానంలో ఉన్న లోపాలేంటో గ్రహించాడు. అంటే కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట. అదిగో శుభం ఫోన్ కూడా మోగింది. హలో బామ్మగారు, నేను రవినండి. రవి, ఇప్పుడే అమ్మాయి వచ్చింది. మేమందరం నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఏంటి విషయం? ఏముంటుందండి, అంతా మహాలక్ష్మి గారు చలవా. తను నా విషయంలో చాలా శ్రద్ధ చూపించారు. నేను ఆవిడకి ఎంతో రుణపడిపోయాను. ఇందులో రుణాలు సాయాలు మాటెందుకు రవి? ఉన్నన్నాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి గాని కష్టాలు నష్టాలు తలుచుకుంటూ బాధపడటం మంచిది కాదని ఎవరనుకుంటారో వాళ్ళెప్పుడూ ఆనందంగానే ఉంటారు. అవునండి, ఆ విషయమే మీ మనవరాలకు కూడా చెప్పండి. నిరాశ నిస్పృహలతో ఉన్న నన్ను తన మాటలతో నన్ను చైతన్యవంతుని చేశారు. అందుకే మళ్ళీ ఇంకొకసారి స్పెషల్గా థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. మళ్ళీ థ్యాంక్స్ చెప్పానని మహాలక్ష్మి గారికి చెప్పండి. ఉంటానండి. మంచిది నాయన. ఏమంటున్నాడు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మళ్ళీ థ్యాంక్స్ చెప్పమన్నాడు. అయితే మన అమ్మాయి ఇచ్చిన క్లాస్ బాగా పనిచేసింది అన్నమాట. రేపటి నుండి నువ్వు ఒక పని చేయరా. ఏంటి బాబాయ్? మానసిక రుగ్మతలకు ఇక్కడ వైద్యం చేయబడును అని మన ఇంటి ముందు బోర్డు పెట్టి. బాబాయ్, ఇది ఇంకా బాగుందిరా. బంగారు తల్లి. ఇదే అనురాగం, ఇదే అనురాగం. అరే, ఇక్కడ పెట్టిన గోడౌన్ అగ్రిమెంట్ పేపర్స్ ఏమయ్యాయి? యోగి ఏవైనా తీసుంటాడా? అడుగుదాం. యోగి, యోగి రండి. ఏంటి పడుకున్నారు?
ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంటాను. తల్లొప్పా? మరి చెప్పలేదే? టాబ్లెట్ ఏమైనా వేసుకున్నారా? ఇలా అయితే ఎలా చెప్పండి? రోగాలకి రావటమే తెలుసు. పోవడం పోవాలంటే మనం ఏ టాబ్లెటో వేసుకొని తీరాలి. ఈ నవ్వులకేం తక్కువ లేదు. వేసుకోండి, వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు? మీరు నా మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నందుకు. మీరు నా మీద చూపించే అభిమానం కంటే గొప్పదా ఈ శ్రద్ధ? అవును. ఎలా చెప్తున్నారు? నేను మీ నీళ్ళలో బ్రతుకుతున్నాను. మీ స్నేహంతో సరిగా బ్రతకడం ఎలాగో నేర్చుకున్నాను. అందుకోసం నాకు మీ మీద అభిమానం, గౌరవం రెండూ ఉంటాయి. కానీ మీ విషయం అలా కాదు. ఏ, నేను మీలాంటి మనిషిని కానా? కాదని కాదు, కానీ మీ దారి వేరు అంటున్నాను. మీరు ఆస్తి అంతస్తుల్లో పుట్టి పెరిగినవారు, ఖరీదైన పాలరాతి మెడల్లో అపురూపంగా పెరిగినవారు. అలాంటి మీ పట్ల అందరూ శ్రద్ధ చూపాలి. కానీ నా అలాంటి అడ్రస్ లేని వాళ్ళ కోసం మీరు శ్రద్ధ చూపించడం అంటే గింటే అంటూ మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. అడ్రస్ లేని ఒకప్పటి యోగి మందు మైకల్లో పడి ఏ తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు తెచ్చుకునేవాడే కాదు. కానీ మంచి ఫ్రెండ్గా మారిన మా యోగికి మంచి అలవాట్లు తప్ప మరే వ్యసనాలు లేవు. మరి మంచి పిల్లవాణ్ణి చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తాను చెప్పండి? ఏదో ఒకటి చెప్పి ఒప్పించడం మీ ప్రత్యేకత. అది సరే గాని ప్రొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్ళారు? మొన్న మీకు కథ చెప్పాను కదా, ఆ కథలో నా స్నేహితురాలి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయో తెలుసుకుందామని వెళ్ళాను. ఎంతవరకు వచ్చాయి? నా స్నేహితురాలు భార్యకు దూరమైన ఆ వ్యక్తిని బాగా మార్చేసింది. అతనికి జీవితం మీద కొత్త ఆశలు కలిగేలా అన్ని విషయాలు చెప్పింది. అతను చాలా మారాడు. వెరీ గుడ్. అయితే మీలో చాలా మహత్యం ఉందన్నమాట. మీరు చెప్తే ఎవరైనా మారతారు. అందుకే మీరు రవి మీద చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. ఇదే అనురాగం, ఇదే అనురాగం. మీరు రవి మీద చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. అంటే మీకు? నాకంత తెలుసు. కథలో చెప్పిన ఆ స్నేహితురాలు మీరేనని, డబ్బుండి భార్యకు దూరమైన వ్యక్తి రవి అని నేను ఊహించాను. అయితే ఆ రెండో వ్యక్తి కూడా మీకు తెలిసే ఉండాలి. నేనేని తెలిసింది, కానీ నేను కాకూడదు. ఎందుకు కాకూడదు? ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి కొన్ని అర్హతలుండాలి. నేను అనుకునే అర్హతలు మీకున్నాయి. మీ సాంగత్యంలో నేనెప్పుడు సంతోషంగా ఉంటాననే నమ్మకం నాకుంది. అందుకే మీతో కలిసి 7 అడుగులు కాదు 7 సముద్రాలైనా దాటి వస్తాను. మహాలక్ష్మి, మీరనేది నిజం యోగి. కానీ నాకు కలగా అనిపిస్తుంది. ఇప్పుడెలా అనిపిస్తుంది?
హాయ్ రవి. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి సారీ కూర్చోండి. లేట్ అయింది. అసలు నువ్వు ఫోన్ చేసిన వెంటనే బయలుదేరాం. ఈ మాయదారి సిటీలో ఒకటే ట్రాఫిక్ కదా, కారే కదలదు కదా. పెద్దమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకే? బామ్మగారి మాటలు మాకు అలవాటే కదా, మాట్లాడనివ్వండి. ఏ విషయమైనా దాచుకోకుండా టక్కున మాట్లాడే బామ్మగారు మాటలంటే నాకు ఇష్టం కూడాను. నా తండ్రి ఎంత బంగారం మాట అన్నావయ్యా. అయితే ఇంకే నీ ఇష్టమే పెద్దమ్మా. నువ్వు ఎంత మాట్లాడినా నాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే నీ శుద్ధి భరించే శక్తి రవికుంది కాబట్టి. బామ్మగారిని మరీ అలా అనకండి అంకుల్. మీ ఇల్లు ముద్దుగా ప్రశాంతంగా చాలా అందంగా ఉందో. థ్యాంక్స్ అంకుల్. అన్నట్టు మర్చిపోయాను, మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ? ఇప్పుడేం వద్దులే నాయనా. థ్యాంక్స్. అదేమిటి, మేము వద్దంటే తాగమని బ్రతిమాలాలి గాని థ్యాంక్స్ అంటావేమిటి? ఏదో ఫార్మాలిటీకి అలా అడిగానే గాని నిజానికి మీకు టీ, కాఫీ ఇవ్వడం నాకు ఇష్టం లేదండి. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. కతికితే అతకదంటారు కదా, అందుకు. ఇప్పుడు ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నావని? కతకటాలు అతకటాలును నా పెళ్లి సంబంధమే. అంటే నువ్వు మారావా? పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావా? అవునండి, మహాలక్ష్మి గారు నా కళ్ళు తెరిపించారు. ఎప్పుడూ గుడ్డిగా ఒకే కోణంలో ఆలోచిస్తూ వివాహ బంధం మీద ద్వేషం పెంచుకున్నాను. మహాలక్ష్మి గారు నన్ను పూర్తిగా మార్చేశారు. పోనీలే నాయనా, ఇప్పటికైనా నీలో మార్పు వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వెళ్ళి ఈ విషయం మా అమ్మాయి చెప్తే అది ఎగిరి గంతేస్తుందనుకో. అయితే ప్రస్తుతం మేము చేయాల్సిన పని ఏమిటి? నీకు నచ్చిన అమ్మాయి ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడాలి, అంతేనా? నాకు నచ్చిన అమ్మాయి ఎవరో కదండి, మీ మహాలక్ష్మి గారే. నాకు జీవితం మీద ఆశ కల్పించింది మహాలక్ష్మి. నా బ్రతుకుబాటని ముళ్ళదారి నుంచి పూలబాటలోకి నడిపించింది మహాలక్ష్మి. పెళ్లి విలువని, కుటుంబ వ్యవస్థలో ఉండే బంధాల్ని వివరంగా తెలియజెప్పింది మహాలక్ష్మి. అందుకే తనంటే అపారమైన అభిమానాన్ని పెంచుకున్నాను. నా మనసు కూడా నాకు తెలియకుండానే మహాలక్ష్మిని ప్రేమించడం మొదలుపెట్టింది. అందుకే అడుగుతున్నాను, మా ఇంటి మహాలక్ష్మిని మీ ఇంటికి కానుగ్గా ఇచ్చాను. మళ్ళీ మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటి మహాలక్ష్మితో రమ్మని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మీరేమంటారు? నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాను. మీ అభిప్రాయం ఏంటో చెప్తే. నీ మీద మాకు సదభిప్రాయమే ఉంది రవి, కానీ పెళ్లి చేసుకునేది మీ ఇద్దరు కనుక ముందు ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోండి. తనకు కూడా ఇష్టం అయితే మాకే అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ అంకుల్. కానీ ఈ విషయం మహాలక్ష్మికి ఎలా చెప్పాలో నాకు ధైర్యం చాలట్లేదు. ఒకవేళ తన మొహం మీదే కాదని చెప్పేస్తే అమ్మో. అంకుల్ ప్లీజ్, బామ్మగారు, నా ప్రపోజల్ గురించి మహాలక్ష్మికి ఎలాగైనా మీరే చెప్పాలి. ప్లీజ్ అంకుల్. ఓకే ఓకే, డోంట్ వరీ. మేము ఇంటికి వెళ్ళగానే ఈ విషయమే డిస్కస్ చేస్తాం. తన అభిప్రాయం తెలుసుకొని నీకు ఫోన్ చేస్తాం. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.